గారికి ధన్యవాదాలు. వేల గొంతులు లక్ష డప్పులు అనే నినాదం ఏదైతే ఉన్నదో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒకటే మీడియా పరంగా చూసుకున్నా, మన రాజకీయ పరంగా చూసుకున్నా, ఏ పరంగా చూసుకున్నా కానీ ఈరోజు ఎవరి నోట్లో చూసినా కానీ వేల గొంతులు లక్ష డప్పులు ఏందనే ఒక నినాదం అనేది వినిపిస్తుంది తప్ప ఇంకో వాదమే లేకుండా పోయింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని డైవర్ట్ చేయడానికి ఎన్నో విధాలుగా మీడియా ప్రచారం డైవర్ట్ చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీ వాళ్ళని తీసుకొచ్చిన ఏ విధంగా తీసుకొచ్చిన జనాల్లోకి ఈ రోజు మీడియా పరంగా సోషల్ మీడియా స్టార్ కాదు మనం అందరికి 30 ఏళ్ల కింద పుట్టిన గొంతు నుంచి పుట్టింది కాబట్టి ప్రతి ఊరు తిరిగి పల్లె తిరిగి జనాలను ఐకమత్యం చేసిన గొంతు కాబట్టి ఈ రోజు ఒక్క మాట ఇస్తే మీరు మీడియా పరంగా ఎన్ని అవాకులు చివాకులు చేసినా గానీ మమ్మల్ని ఈ ప్రచారం ఏదైతే ఉందో జరగకుండా ఆపినా గానీ 1000 గొంతులు లక్ష డబ్బులు అనే నినాదం జనాల్లోకి వెళ్ళింది. ఈ రోజు కల్వకుర్తి నియోజకవర్గంలో నేను ధైర్యంగా ఎమ్మెల్యేగా పోటీ చేశానంటే దానికి కారణం మన మహనీయుడు అభినవ్ అంబేద్కర్ కృష్ణన్న గారి చూపినటువంటి మార్గం అని నేను ఈ సభాపూర్వకంగా మీకు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే దళితవాడలో పుట్టి ఈ రోజు జాతీయ స్థాయిలో జాతీయ అవార్డు ఇదే హాల్లో గవర్నర్ తోటి అవార్డు తీసుకున్నా, వినయ్ విప్లవ్ మాది అని గర్వంగా చెప్పుకున్నానంటే కారణం ఎంఆర్పిఎస్. ఎందుకంటే మన విజయపాల్ రెడ్డి గారు అప్పుడు కేంద్ర మంత్రి ఉన్నప్పుడు నేను చిన్నపిల్లగా 3rd స్టాండర్డ్ ఆ రోజులల్లా మాదిగోళ్ళు శ్రీరామనవమి అయినప్పుడు మాదిగోళ్ళు రావద్దు, మీరు ఆగండి, మేము తిన్నతో తినాలని ఆపేసారు అనమాట. నా చిన్న 3rd స్టాండర్డ్లో జరిగింది. నేను ప్రైవేట్ స్కూల్లో నేను చదువుతున్నా, మా అమ్మమ్మ నేను ఆర్థికంగా ఉన్న అన్ని విధాలు ఉన్న మాదిగోళ్ళు అని చెప్పేసి నన్ను గుడిదా అంటే గేట్ లోపల బయట ఆపేసి లోపల వాళ్ళు తింటున్నారు. ఆ రోజు నాకు అనిపించింది ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది ఒక చిన్న ఆలోచన మొదలైంది. నెక్స్ట్ టైం గారు వస్తుంటే మాదిగవాడకి వెళ్ళి పోవాలి. దండల ఉద్యమం గట్టిగా జరుగుతున్నది ఆ రోజులలో. దండల ఎంఆర్పిఎస్ మాదిగోళ్ళు జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఉన్నప్పుడు పెద్దన జైపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు మాదిగవాడ పోలీసులు అందరూ లైన్ పెట్టున్నారు. నేను బడిపోతున్నా, మమ్మల్ని కూడా ఆపేసారు మాదిగవాడ నుంచి. ఎందుకు ఆపేసినా అంటే నాకు తెలియదు. దండల ఉద్యమం అంట కృష్ణ మందకృష్ణ పిలిపించినంట, ఈయన అందుకే భయపడి వీళ్ళు కార్లకు అడ్డుపడతారు అని చెప్పేసి పోలీసులు అంతా మమ్మల్ని ఆపేసారు అనమాట. ఆ కార్లు పోయినాక అంటే నేను చిన్న ఉన్నప్పుడు కృష్ణ పేరు విన్నా, కానీ దేవుని దయ వల్ల నేను ఇట్లా లీడర్ అయ్యి ఈ విధంగా అన్న చూపిన దారిలోనే 2017 హాకీ గ్రౌండ్ రాష్ట్రపతి వచ్చినప్పుడు కోవింద్ గారికి ఒక్క పిలిపించిండు. హాకీ గ్రౌండ్ నుంచి ట్యాంక్ బండ్ దాకా ఎంతసేపు లేదు, మన వాదన వినిపించాలి, ఏ పార్టీ వచ్చినా మనం మోసం చేశారని చెప్పి ఒక్క మాట ఇచ్చినప్పుడు ఆ రోజు నేను నా స్వయశక్తిలో నేను అందరితో అన్నవారితో పాటు నేను కూడా ర్యాలీలో పాల్గొన్నప్పుడు లాఠీ దెబ్బలు తిన్నప్పుడు నా కాలుకు ఫ్రాక్చర్ అయింది. ఆ రోజు ఆ ఫ్రాక్చర్ నేను చూసుకోలేదు. కానీ అన్నయ్య చెప్పిన మాట మనకు అన్యాయం జరుగుతుంది, మన తరాలు మనకు చెప్పుకోకుండా అన్ని అంచవేయబడుతున్నారు, మన కులసులైనటువంటి అది చెప్పుకునే వాళ్ళందరూ చేస్తున్నారు అని చెప్పేసి ఆ రోజు విన్నవించారు. ఆ మాటకి ఇప్పటి వరకు నేను కట్టుబడి ముందుకెళ్ళిన. ఈ రోజు కూడా మొన్న వర్గీకరణ విషయంలో కూడా అన్నతో పాటు ఉన్నప్పుడు కూడా దెబ్బలు అయినా కానీ ఎక్కడ వెనుకాడికి వెళ్ళలేదు. రాబోయే రోజుల్లో కూడా ఇక్కడతో ఆగిపోదానా ఎంఆర్పిఎస్ ఉద్యమానికి సంబంధించిన బుక్ ఒకటి మన అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో రచయితలు మన రాబోయే తరాలకు తెలియజేయాలి. కాబట్టి రేపు 1,00,000 గొంతుగా ఈ డప్పులో ఏదైతున్నదో అందరూ దీన్ని వాడన ఊళ్ళో తీసుకెళ్లి మన ఉన్నటువంటి అన్ని కుల సంఘాలను కూడా రేపు మన సభకు తీసుకురావాలని ఇక్కడ ప్రతి ఒక్కరు ముగింపు సభకి ప్రతి ఒక్కరు కంకణం కట్టుకొని మహాయజ్ఞం లాగా ప్రతి ఒక్కరు మన ఎస్సీ ఎస్టీలే కాదు బీసీ ఓసీలు అందరినీ తీసుకొని మన సభ ఏదైతే అన్న పిలిపించిందో అక్కడికి అందరు తీసుకొని రావాలని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నాయకుడిని పేరు పేరున కోరుకుంటున్నాను. జై కృష్ణ.